హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము అమర్నాథ్ యాత్రకు బయలుదేరినప్పుడు జమ్మూ ట్రైన్లో మాకు ఒక టూరిజం ప్యాకేజ్ వాళ్ళు కలిశారండి. దాని పేరు ధర్మసస్థ టూరిస్ట్ ప్యాకేజ్ యాత్ర స్పెషల్ అండి. వాళ్ళు కూడా 15 మందిని ఉన్నారన్నమాట. సేమ్ మా భోగిలోనే కూర్చున్నారు. మాకు అక్కడే పరిచయం అయ్యారు. వాళ్ళ గ్రూప్కి హెడ్ వెంకటేశం గారండి. ఆయన చాలా మంచివారు, అంటే చాలా బాగా అందరినీ కేర్గా చూసుకున్నారు. వెళ్ళేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు బాల్తాల్ వరకు వెళ్దామని నిర్ణయించుకున్నాం అన్నమాట. ఎంత కావాల్సిన దానికి కావాల్సిన ప్యాకేజ్ అమౌంట్ మేము ఫిక్స్ చేసుకొని అతనితో డబ్బులు ఇచ్చి బాల్తాల్ వరకు వెళ్ళామన్నమాట. ఆ ట్రిప్లో జమ్మూ వరకు మేము ఆయనతో మాట్లాడుతూ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. అంటే ఆయన చాలా ప్యాకేజెస్ తీసుకెళ్లారట. నేపాల్ అని, శ్రీలంక అని, గుజరాత్, మొత్తం ఇండియా మొత్తం తిప్పారన్నమాట అందరినీ. ఈయన 4-5 ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తున్నారు. అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకుంటారు. ఆయన మాటలోనే మనం విందాము. నేను ధర్మశాస్త్ర ట్రావెల్స్కి ఓనర్ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అన్ని దగ్గర తీసుకొని వెళ్తున్నా. భారతదేశం మొత్తం ఇప్పటి వరకు ప్రయాణం చేసిన అందరితో పాటు నేను కూడా బయలుదేరుతాను. వేరే వాళ్ళని చెప్పను. ఫుడ్ ఉంటుంది, భోజన వసతులు, రూమ్ వసతులు అన్నీ మావే ఉంటాయి. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్తో సహా ఈ టూర్ మొత్తం ఇంక్లూడింగ్ ఉంటుంది. నేపాల్ ట్రిప్ అప్ డౌన్ ఫ్లైట్ అండి 36,000 రూపాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు విత్ ఫ్లైట్. హైదరాబాద్ టు బనారస్ నుంచి నేపాల్ ట్రిప్ అవుతుంది. తర్వాత దేవ్ఘర్ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి హైదరాబాద్కు పంపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ రామేశ్వరం ట్రిప్ ఉన్నది, నేపాల్ ట్రిప్ ఉన్నది, శ్రీలంక ట్రిప్ ఉన్నదండి. అన్నీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో అన్నీ తీస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర ట్రావెల్స్ మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్లో వారస్ కూడా నాకు కూడా పంపేయండి. ముందుగా ఎవరైనా మా ట్రావెల్స్కి కాంటాక్ట్ చేయాలనుకుంటే 8374556127 9246556127. ఇప్పుడు రామేశ్వరం ఉంది, గుజరాత్ ఉంది, శ్రీలంక ఉంది, మళ్ళీ నేపాల్. చేయండి, ఏదైనా సరే చేస్తాను. వంట చేస్తాము. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇలా తిరుగుతుంటే? హాయిగా మంచిగా ఉన్నది. మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఆరోగ్యంగా ఉన్నారు. బాగా చేసారు. నాకైతే మంచిగా అనిపించింది. ఎప్పుడైనా సారంబడే తిరుగుతుంటాము. మాది వారసు కూడా అన్ని చూస్తున్నాం. ఇంత సామాన్లు వస్తాయి, అలసిపోయి అనిపిస్తుందా? ఏమనిపించదు. ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా అన్ని దర్శనాలు చేసుకుంటారు. అన్ని దర్శనాలు కూడా మంచిగా చేసుకుంటాం. మాది వారసు కూడా పుల్లయ్య బాయి. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి. 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వేసినాయి. హ్యాపీగా ఎంజాయ్గా పోతాం, ఎంజాయ్గా ఉంటాం. అని చెప్పలేదా? వచ్చిందా? ఎక్కడ వచ్చారు మేడం? హన్మకొండ. పేరు రమాదేవి. మీరు సార్? రాజమల్లు. ఈ ట్రావెల్ చాలా సార్లు వెళ్ళారు మీరు? మూడోసారి. ఇది మూడోసారి. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకుముందు నర్మదా పుష్కరాలకు వెళ్ళాము, తర్వాత మేపాల్ వెళ్ళాము, తర్వాత అమర్నాథ్ వచ్చాము. బాగా అనిపించింది. మంచిగా భోజనాలు మంచిగా పెడతాడు, హోటల్ రూమ్స్ బాగా ఇస్తాడు. మా పిల్లలు కూడా మమ్మల్ని మంచిగా పంపిస్తారు. హన్మకొండ నుండి మా పిల్లలు కూడా మంచిగా డబ్బులు ఇచ్చి మంచిగా నమ్మకంతో మంచిగా తీసుకెళ్తారు, పంపిస్తారు. మంచిగా. మీరు ఎలా ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగానే, టెన్షన్ ఏమి ఉండదు. నేపాల్ కేదార్నాథ్ పోయొచ్చినాము. ఇప్పుడు అమర్నాథ్ వెంటనే ట్రిప్లు అవుతున్నాయి. ఏం అలసిపోతలేము, మంచిగానే వెళ్ళొస్తాను. పిల్లలు తోలుతాన్లు, మేము వచ్చేస్తాను. 1 మంత్ కో ట్రిప్. ఈసారి ఎప్పుడే వెళ్తారు? 1 మంత్ అటు పోయినాం, 1 మంత్లో మళ్ళీ ఇటు వస్తున్నాం. శ్రీలంక కూడా ఉంది. నెక్స్ట్ శ్రీలంక వెళ్తుంది. మా పిల్లలు సహకరిస్తే శ్రీలంక కూడా వెళ్ళేస్తాం. అది పిల్లలు సహకరిస్తే వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టండి, మా పిల్లలు చూస్తారు.